వెల్కమ్ టు డాయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఒకప్పుడు భారతీయుల్లో విద్యావంతులకి అమెరికా అనేది ఒక కళ. డాలర్ డ్రీమ్స్ తో పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగైనా అమెరికా వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి అనేటువంటిది వాళ్ళ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అంబిషన్ గా ఉండేది. కానీ కొంతకాలంగా అంటే ట్రంప్ మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత నుంచి అమెరికా అంటేనే భయపడిపోతున్నాను, అమ్మో అమెరికా అంటున్నారు. దీనికి తోడు కొన్ని రోజుల నుంచి ఇండియన్స్ టార్గెట్ గా జరుగుతున్నటువంటి హత్యలు, దాడులు ఇప్పుడు మరింత కలవర పెడుతున్నాయి. ఇలాంటి అంశాలపై అంటే ఎందుకు ఈ స్థాయిలోకి వచ్చింది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ కలవల విశ్వేశ్వర రెడ్డి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. 1 వీక్ ఒక నియర్లీ 1 మంత్ బ్యాక్ ఇండియన్ ఆరిజిన్ గా ఉన్నటువంటి ఒక పర్సన్ ని వైట్ మ్యాన్ తల నరికేసి కాల్తో తన్నాడు. ఇది ఇంకా కళ్ళ ముందు చెరిగిపోకముందే నిన్న హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్నటువంటి అక్కడికి చెందినటువంటి ఒక బిడిఎస్ డాక్టర్ ని ఒక బ్లాక్ మ్యాన్ కాల్చి చంపేశాడు. ఎందుకని ఇండియన్స్ మీద అమెరికాలో ఈ స్థాయిలో అవుట్రేజ్ వస్తుంది? ఎందుకని అంటే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు మనం పరిశీలిస్తే మీరు అన్నట్టు రెండు, ఒకటి కర్ణాటక చెందిన వ్యక్తిది ఆ మోటార్లో జరిగిన సంఘటన. అందులో క్యూబన్ జాతీయుడు, యాక్చువల్గా అతను క్యూబన్ కంట్రీ. సో వాళ్ళకు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండే, ఏదో కమ్యూనికేషన్ కాన్ఫ్లిక్ట్ అందులో, అంటే స్పెసిఫిక్ గా ఆ సబ్జెక్ట్ మాట్లాడితే. సో అందులో ఆయన ఆ క్యూబన్ వ్యక్తికి ఇంతకుముందు హిస్టారికల్ గా కూడా ఆయనకు క్రిమినల్ హిస్టరీ ఉంది. సో అందులో భాగంగా సో ఆయన కోపం తారాస్థాయికి వెళ్ళి నరికిందంతా అందరం, అంటే మీరనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా కానీ అది వైరల్ అయింది వీడియో. అది ఓపెన్ గా అందరూ వాళ్ళ వైఫ్ అండ్ సన్ ఆపుతుంటే కూడా ఆపకుండా చంపడం, తల నరకడం, తలను తన్నడం, తీసుకెళ్లి మళ్ళీ డస్ట్బిన్ లో వేయడం కూడా అంతా మనం అందరం చూసాం. సో ఇది ఒక సంఘటన. దాని తర్వాత ఇప్పుడు మీరు రీసెంట్ గా మరి చెప్పిన ఎల్బీ నగర్ ఆర్ బిఎన్ రెడ్డి కాలనీకి సంబంధించిన వ్యక్తి పోల చంద్రశేఖర్ కూడా స్టోర్లో పనిచేస్తున్నారు. స్టోర్లో పనిచేస్తున్నప్పుడు జరిగిన సంఘటన. యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా కూడా మనం ఈ దేశంలో పర్టికులర్గా ఈ లా ఆఫ్ ద ల్యాండ్ ఉన్న ఈ దేశంలో మన పరిమితులకు లోబడి మనం ప్రవర్తిస్తే మనం తప్పకుండా సేఫ్గా ఉంటాం. అపరిమితంగా మనం వ్యవహరిస్తే మనం ఇటువంటి దానిలో చిక్కుకోవాల్సిన అవకాశం వస్తుంది. సో అంచేత మనం ఎవరైతే ఇక్కడికి మైగ్రేషన్ రూపకంగా వచ్చాం, ఇక్కడ ఏంటంటే ఇది టెంపరరీ. మనం ఈ దేశానికి వచ్చాం, మనం పర్మనెంట్ రెసిడెంట్ టు ఇండియా, టెంపరరీ వర్కర్స్ ఆర్ టెంపరరీ స్టడీ ఆర్ టెంపరరీ స్టే, అంటే ఇక్కడ ఉండే దేశంలో మనం టెంపరరీకి వచ్చాం. అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ ఎ గ్రీన్ కార్డ్, అంటే ఏదైతే ఆ గ్రీన్ కార్డ్కి వచ్చే ప్రాసెస్లో అది F1 నుంచి వచ్చినా, H1 నుంచి వచ్చినా, B1 నుంచి వచ్చినా, అంటే ఏ రూపకంగా వచ్చినా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు మనం టెంపరరీ వర్కర్స్. ఈ టెంపరరీ వర్కర్స్ కాలంలో కానివ్వండి, గ్రీన్ కార్డ్ వచ్చిన కాలంలో కానివ్వండి, ఈవెన్ సిటిజన్షిప్ తీసుకున్నాక తర్వాత అంటే న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ తీసుకున్నా కానీ మనం అందరము బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, అంటే బ్రౌన్ సెటప్ మనకు తెలుసు కదా. ఇప్పుడు వైట్, బ్లాక్, బ్రౌన్. అందులో భాగంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంటున్నప్పుడు మనం ఈ లా ఆఫ్ ద ల్యాండ్, ఇక్కడ ఉన్న ఫ్రేమ్ వర్క్స్, ఈ కంట్రీలో ఉన్న లాస్ కి మనం అబైడ్ అయి ఉంటే, మనం అందులో పరిమితులకు లోబడి ఉంటే ఏ మాత్రం ఇబ్బందులు ఉండవు. నిన్న మొన్న జరిగిన ఈ స్టూడెంట్ హత్య ఏంటి అంటే యాక్చువల్గా వయలేషన్ ఆఫ్ హిజ్ ఓన్ న్యాచురలైజేషన్ యాక్టివిటీ. అంటే ఏదైతే ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం ఆయన వయలేషన్ చేశారు. ఎందుకంటే ఆయన అక్కడ వెళ్ళి పనిచేయొద్దు. రూల్ నెంబర్ 1, ఈ కెనాట్ వర్క్. మనమే వయలేషన్ చేసి అక్కడికి వెళ్ళాం. అది దట్ ఈస్ ద ప్రోన్, అంటే క్రిమినల్ యాక్టివిటీ ప్రోన్ ఏరియా అన్నట్టు. అంటే ఆ పర్టికులర్కి వెళ్తే వెళ్ళకుండా ఉంటే ఆయన బతికిపోయేవాడే కదా. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యనే జరిగిన మరొక సంఘటన ఏంటంటే డోర్ డాష్ డెలివరీకి వెళ్తే మన ఇండియన్ అబ్బాయి, తెలుగు అతనే, డోర్ డాష్ ఇవ్వడానికి వెళ్తే ఫుడ్ డెలివరీ అనుకోండి, అక్కడ అతను చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. బాటం లైన్ ఆయన షూట్ చేశారు. ఆ డోర్ డాష్ డెలివరీ కూడా మన ఫ్రేమ్ వర్క్ లో లేదు. అంటే మన ఏదైతే ఇక్కడ వచ్చి చేయాల్సిన యాక్టివిటీస్ లో, మన జాబ్ డ్యూటీస్ లో లేనివి, మన యాక్టివిటీస్ లో లేనివి మనం పెర్ఫామ్ చేయడం వల్ల ఎందుకోసం అయితే అమెరికా వెళ్ళామో అందుకోసం కాకుండా అక్కడ చేయకూడని పనులనే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఇది చేస్తే ఈ కంట్రీలో, అంటే మనకు కల్చరల్ షాక్. ఇండియాలో ఒక రకమైన కల్చర్ ఉంటుంది, అమెరికాలో ఇంకో రకమైన కల్చర్ ఉంటుంది. మనం ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా, అంటే ఇవాళ మైగ్రేషన్ జరుగుతుంది కాబట్టి గ్లోబల్ వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్, అండ్ గ్లోబల్ మైగ్రేషన్ జరుగుతున్నందువల్ల ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన వాళ్ళ
కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్, కంట్రీలో ఉన్న లాస్ ని మనం ఫాలో అయ్యి మనం వెళ్తున్న పర్పస్ కూడా మనం ఏ రకంగా మనం ఆ దేశానికి వెళ్తున్నాం ఆ పర్పస్ కి మనం ఫ్రేమ్వర్క్ లో ఉండగలిగితే కొన్ని ఇబ్బందులను నివారించవచ్చు, తగ్గించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు అన్నిట్లలో కూడా మనమే వయలేట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం వయలేట్ చేయడం వల్ల మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఇంపాక్ట్ ఏ రూపకంగా అవుతుంది? నాకు ఈ మధ్యలో చాలా మంది స్టూడెంట్లతో కానివ్వండి, H1B వాళ్ళతో కానివ్వండి, వీళ్ళతోని ఇంటరాక్షన్ అవుతుంది. మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ దగ్గరికి రావడం, వాళ్ళ ఓకే. సమస్యలు చెప్పుకోవడం, దాంతో వాళ్ళ గైడెన్స్ కానీ, కౌన్సిలింగ్ కానీ, సెమినార్స్ కానీ, సింపోజిజం కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవ్వడం క్రమంలో చాలా సంఘటనలు వింటున్నాం. DUI కేసెస్ ఉంటాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ది. ఓకే. అదేవిధంగా థెఫ్ట్ కేసెస్, షాప్ లిఫ్టింగ్ కేసెస్, Shoplifting. అవి మన వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. షాప్ లిఫ్టింగ్, థెఫ్ట్ కేసెస్. అంటే మనం అమెరికాకు ఒక వీసా తీసుకొని వచ్చి ఈ దేశంకి వచ్చి మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, అందులో ఎంగేజ్ అయితే Here I have a question, sir. Here I have a question. Sir, అమెరికా అంటేనే టెక్నాలజీకి ది గాడ్ అండ్ మదర్ అంటూ ఉంటాం కదా. ఏది చిన్నది చేసినా కూడా వెంటనే పట్టుబడిపోయేటువంటి ఈ రోజుల్లో సూపర్ మార్కెట్స్ కి వెళ్ళి షాప్ లిఫ్టింగ్ చేస్తున్నారు ఇండియన్ స్టూడెంట్స్ అంటే ఏంటి సార్ వాళ్ళ ధైర్యం ఏంటి? అమెరికా మమ్మల్ని పట్టుకోలేదు అనేటువంటి ధైర్యమా, లేకపోతే వీఆర్ ద మోస్ట్ విజ్డమ్ పర్సన్స్, వీఆర్ ద మోస్ట్ ఇంటెలెక్చువల్స్, ఇంటెలిజెన్స్ అనేటువంటిది వీళ్ళదా ఏంటిది? అది చాలా తప్పు. యాక్చువల్లీ వాళ్ళ ఆలోచన విధానం తప్పు. ఎందుకంటే దిస్ ఇస్ ద డిజిటల్ ఏజ్. మేము చెప్తున్నప్పుడు ఇది డిజిటల్ ఏజ్. కెమెరాస్ ఉంటాయి, సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, ప్రతిదీ ట్రాకబిలిటీ ఉంటుంది. ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా అంత డిజిటల్ ఏజ్. తప్పకుండా వాళ్ళు ఎక్కడో దగ్గర పట్టుకుంటారు. ఇది చాలా చిన్న విషయాలు. మళ్ళీ షాప్ లిఫ్టింగ్ వెళ్తే ఏంటి, $1,00,000 కాదు, ఓ $10,000 కాదు. ఇవన్నీ ఏంటంటే 100, 200, $300 ఐటమ్సే. సో అవన్నీ మన లైఫ్ స్టైల్కి కానీ, మన ఇండియన్ పీపుల్కి కానీ అది మనకు అవ్వదు. అంటే ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, మనం స్టూడెంటో కానీ, వర్క్ పర్మిట్ కానీ, ఇంకా ఈ రకంగా వచ్చాం. అటువంటి ఫ్రేమ్వర్క్లో ఉండాలి తప్ప ఇటువంటి షాప్ లిఫ్టింగ్ కానీ, మనీ లాండరింగ్ కేసెస్లో కానీ, అంటే నేను ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీలీ ఇంజూరీ, అంటే బాడీలీ అంటే ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్ మనం కొట్టద్దు. సార్ ఏదైనా మనం ఓరల్గా మాట్లాడొచ్చు, మనం ప్రజెంట్ చేయవచ్చు. మన ఏదైతే ఆర్గ్యుమెంట్ని ఒక సబ్మిసివ్ లాంగ్వేజ్లో కానీ, లేదా సబ్మిసివ్ బిహేవియర్లో కానీ, తర్వాత కంటెంట్ మనం ప్రజెంట్ చేయాలి. అంటే ఆహాభావాలు ప్రదర్శించకుండా, ఇవన్నీ చేయకుండా మనం ప్రజెంట్ చేయొచ్చు. మనం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, ముందుకెళ్ళచ్చు. కానీ మన ఇండియా లాగా గల్ల పట్టుకోవడం కానీ, చెంప మీద ఒకటి కొట్టడం కానీ, తలపైన ఒకటి కొట్టడం కానీ, ఇటువంటి ఏంటంటే అవన్నీ అవాయిడ్ చేయాలి. మనం ఇంకొక హ్యూమన్ ముట్టుకోవద్దు ఈ దేశంలో. ఓకే సార్. దాంతో బాడీలు ఇంజురీ అవుతుంది. ఇక్కడ క్రిమినల్ ఇంటెంట్ ఉన్న యాక్టివిటీస్ కింద తీసుకొస్తారు వాళ్ళు. Hmm. సో అందువల్ల ఏమవుతుందంటే ఆ సంఘటనలతో ఆధారంగా వాళ్ళకు కేసులు అవుతాయి. కేసులు అవుతే వాళ్ళకు గ్రీన్ కార్డు రాదు, ఉన్న పాస్పోర్ట్ లో ఉన్న వీసా క్యాన్సిల్ అవుతుంది. ఈ స్టూడెంట్లందరూ రూపకం కానీ, H1B రూపకం కానీ. Hmm. హిస్టారికల్ గా ఇప్పుడు DUI కేసెస్ లో కానివ్వండి, షాప్ లిఫ్టింగ్ కేసెస్ కానివ్వండి, ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో క్రిమినల్ ఇంటెంట్ తో కొట్టిన వాటితో కానివ్వండి, వీటిలలో మన వాళ్ళు ఎంగేజ్ అయిన వాళ్ళల్లో వాళ్ళందరికీ కూడా పాస్పోర్ట్ లో ఉన్న వీసాను వాళ్ళకి కాన్సులర్ ఎఫైర్ నుంచి వాళ్ళకి ఈమెయిల్ వచ్చి మీ వీసా క్యాన్సిల్ చేశామని చెప్పిస్తున్నారు. సో అంచేత ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మేము వాళ్ళకి మన సెమినార్స్ పెట్టాము, సింపోజిజం పెట్టాము. ఏదైనా అంటే టు ఎడ్యుకేట్ అవర్ పీపుల్. అంటే వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు మన వాళ్ళకి ఇక్కడ ఈ దేశంలో. ఎందుకంటే అక్కడ ఒక 26 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆ దేశంలో ఉండి రావడం వల్ల ఇండియాలో ఉన్న మైండ్ సెట్ కానీ, ఇండియా ఉన్న మెంటాలిటీ కానీ, ఇండియా ఉన్న కల్చరల్ హెరిటేజ్ ఉండడం వల్ల కానీ ఇక్కడ కూడా అటువంటివే ఉంటాయేమో అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నాం. తర్వాత ఇటువంటి కేసెస్ జరగకుండా చూస్తున్నాం. ఒకవేళ జరిగిన సంఘటన కూడా ఉంటే కూడా ఆ పర్టికులర్ స్టేట్లో కానీ, ఆ పర్టికులర్ కౌంటీలో కానీ, అక్కడ ఉన్న లోకల్ లాయర్లతో కానీ, ఆ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీతో కలిసి పనిచేసుకొని, ఆ కోర్టు సిస్టమ్తో కలిసి పనిచేసుకొని వాళ్ళు మళ్ళీ బెయిల్ బాండ్ రూపకంగా కానివ్వండి, తర్వాత ఇంకో రూపకంగా కానీ మనం బయటకు తీసుకొస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఉన్న మన సంస్థలు కూడా అన్ని ఏం చేస్తున్నాయంటే, ఇక్కడ కొన్ని సంఘటనల వల్ల, అనుకోని సంఘటనల వల్ల చనిపోతే కూడా వాళ్ళందరి బాడీలను కూడా మళ్ళీ ఇండియాకు పంపిస్తున్నారు, వాళ్ళని వెనకకి. సో ఇది కూడా ఇంపార్టెంట్ యాక్ట్. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరు వచ్చినా కూడా ఈ దేశంలో మనం ఉండే టర్మ్ అంటే అది 6 నెలలు ఉంటున్నారా, 6 సంవత్సరాలు ఉంటున్నారా, అది 10 సంవత్సరాలు ఉంటున్నారా, మీరు ఏ రకంగా ఉన్నా కూడా ఈ కంట్రీకి కొన్ని లాస్ ఉన్నాయి. ఈ కంట్రీ ఇప్పుడున్న డిజిటల్ ఏజ్ లో మీరు ఇంతకుముందు అన్నట్టు ఇక్కడ ట్రాకబిలిటీ ఉంటుంది. తప్పకుండా మనల్ని ట్రాక్ చేస్తారు. మనం ఎటువంటి సంఘటన చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మనల్ని జైలుకు పంపిస్తుంది. మనకు ఇబ్బందికరమైన పరిణామం ఉంటుంది, మనకు కష్టం అవుతుంది, మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ డిఫీట్ అవుతుంది. సో అంచేత మనం అది తగ్గించుకొని వ్యవహరిస్తే మనకే మంచిది. అంటే ఇప్పుడు ఈ సంఘటనలో పోలి చంద్రశేఖర్ సంఘటనలో ప్రాణం ఎవరిది పోయింది?
ఆ, మంది పోయింది. విజయ్ గారిది పోలేదు, విశ్వకళ వల్ల పోలేదు, అబ్బాయిది అవును సార్. పోయింది. సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళ పేరెంట్స్ పాపం ఎంత ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. సో అవును. ఇటువంటి దాంట్లలో మనం ఆలోచించాలి. మనం చేసే కార్యక్రమంలో మనకు డిపెండెన్సీస్ ఉన్నారు, మనకు చాలా ఇబ్బందికరమైన పరిణామం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మేము చెప్తున్నాం వాళ్ళందరికీ కూడా. మేము ఏది చెప్పినా మీ బెస్ట్ ఇంట్రెస్ట్లోనే. మాకు నిన్న మొన్న ఇంకొక కేసు వచ్చింది దగ్గర. ఏంటంటే ఇక్కడ వాషింగ్టన్ డీసీలో ఫాగీ బాటమ్ ట్రైన్లో వెళ్తుండట మన తెలుగు అబ్బాయి, మాట్లాడండి నాతోని. ఓకే. వెళ్తుంటే ఎవరో ఒకరు స్టాబ్ చేశారట. అయ్యో. ఏంటి ట్రైన్లో వెళ్తుంటే. సో ఈ రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. అంటే వెల్కమింగ్ గా యాక్ట్ లేదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఓవర్ షో ఆఫ్ ఉంటుంది. ఈ అవును ఓవర్ షో ఆఫ్ అనేది కూడా వెల్కమింగ్ యాక్ట్ కాదు. ఎవరైనా మనం ఒక స్ట్రీట్ లో కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటే ఈ ఎక్స్ట్రా చేస్తుంటారా బాబు అని అవును సార్. అంటుంటాం కదా. అవును. సో అది జరగకుండా అంటే మనకు పరిమితులకు లోబడి ఈ దేశంలో ఆల్రెడీ ఈ 400-500 ఏళ్ళ చరిత్ర ఉన్న దేశంలో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది కదా. మనకు హిస్టారికల్ గా ఉంది. మనం రోడ్ల మీద వెళ్ళి చేసే సంఘటనలు కొన్ని కూడా వాళ్ళకు వెల్కమింగ్ గా ఉండదు. స్వాగతించరు వాళ్ళు మనం చేసే యాక్షన్స్. ఎందుకంటే వాళ్ళు చేయని మనం చేస్తే, మొన్న మొన్న వచ్చాం కదా మన వాళ్ళంతా, ఈ మధ్య వచ్చిన వాళ్ళందరం దాన్ని ఓన్ చేసుకుంటే, ఓన్ చేసుకోవాలి. ఈ దేశాన్ని ఏ రకంగా ఓన్ చేసుకోవాలి, కల్చరల్ గా ఓన్ చేసుకోవాలి, ట్రెడిషనల్ గా ఓన్ చేసుకోవాలి. తర్వాత ఈ కంట్రీకి ఉన్న క్రెడిట్స్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఉమ్. ఈ దేశానికి ఉన్న ఔన్నత్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ దేశానికి ఉన్న సార్వభౌమాధికారాన్ని, ఈ దేశంకు ఉన్న ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్ప దీనిలో మనం ఉన్న సంఘటనలు మనం పర్సనల్ గా తీసుకొని దాన్ని విభేదిస్తే మాత్రం తప్పకుండా ఇబ్బందిగా ఎదుర్కొంటాం. ఆ ఇబ్బంది తగ్గాలంటే మనం తప్పకుండా ఈ లా ఆఫ్ ద ల్యాండ్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అవగతనం చేసుకోవాలి. దాని తర్వాత మన వాళ్ళతోనే యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అటువంటి లైన్లో మనం తప్పుకుంటే అది చాలా ఇబ్బందికరమైన పరిణామం. మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ, ఈ దేశానికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా. మేము ఒక 28 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ఉన్న దానికి మనం సలహాలు సూచనలు ఇస్తున్నాం, వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే ఆలోచన విధానంతో. సో ఎవరైతే వచ్చిరో వాళ్ళంతా కూడా హ్యాపీగా అంటే ఈ దేశంలో ఎంజాయ్ చేయాలి. వాళ్ళు F1 వీసా నుంచి, H1 వీసా నుంచి, గ్రీన్ కార్డ్ నుంచి నేషనలైజేషన్ సిటిజన్షిప్ వరకు ఉండి వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ఈ దేశంలో కానీ ఈ దేశంలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించాలని, వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప స్థాయిలో ఎదిగి ఉండాలని, ఎదిగి ఒదిగి ఉండాలని, ఈ దేశంలో వైట్ హౌస్ లో ఉండాలని, క్యాపిటల్ హిల్ లో ఉండాలని, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉండాలని, పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో సిఇఓలు, సిటిఓలు, సిఎక్స్ఓల రూపకంలో ఉండి భారతదేశానికి గౌరవం తీసుకురావాలని, భారతదేశానికి విలువ, భారతదేశానికి కాంట్రిబ్యూషన్, మా మదర్ ల్యాండ్ అంటే ఎప్పటికైనా మనం అయితే ఇండియన్స్ అని అంటారు, ఇండియన్ అమెరికన్స్ అని అంటారు. ఉమ్. అమెరికన్స్ అన్నారు అప్పుడే. అంటే ఇండియా బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళందరికీ అమెరికన్స్ ఎప్పుడు వీళ్ళు ఇండియన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందంటే ప్రతి కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. అవును ఏ సార్. దేశం నుంచి వచ్చినా ఆఫ్రికన్ అమెరికన్ అని, ఏషియన్ అమెరికన్ అని, ఇండియన్ అమెరికన్ అని ఇట్లా టిపికల్ వాళ్ళ ఆ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతుంటారు. అంటే యు ఆర్ సో నాట్ అమెరికన్ అని తేల్చి చెప్పడం. కరెక్ట్. ఉమ్. అంటే మీరు ఇండివిజువల్ ఇప్పుడు ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ నుంచి మన ఇండియన్ అమెరికన్, ఏషియన్ అమెరికన్, స్పానిష్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాడు, ఉమ్. సౌత్ అమెరికా నుంచి వచ్చిన అనుకోండి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన అనుకోండి, యూరోప్ నుంచి వచ్చిన అనుకోండి, ఆస్ట్రేలియా కంట్రీస్ నుంచి వచ్చినా కానివ్వండి, వాళ్ళకి మైగ్రేట్ అవుతున్నాం. ఎందుకంటే కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్ అయిన తర్వాత మనం లోపలికి ఏదో ఒక రూపకంగా ఈ వీసాస్ ఉన్నాయి, చాలా వీసాస్ టెంపరీవి, పర్మనెంట్వి, ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ ఇంటెంట్తో ఉన్న వీసాల రూపకంగా రావడం వల్ల వాళ్ళ ట్రాక్ చేస్తుంటారు, వాళ్ళ స్టాటిస్టిక్స్ చూస్తుంటారు. ఇందువల్ల దీన్ని చాలా జాగ్రత్తగా మనం చేయగలిగితే చాలా గొప్పగా ఉంటాం అన్నది మా ఒక విజ్ఞప్తి. సార్ లాస్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తో ముగిద్దాం సార్. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు H1B వీసాలపై ట్రంప్ పెట్టినటువంటి ఆ కండిషన్స్ ఇక మున్ముందు ఎలా ఉంటాయో కోర్ట్స్ కొంచెం హ్యూమానిటైన్ గ్రౌండ్ లో ఆలోచిస్తాయో అనుకున్నాము. ఇంకా అలాగే ఉంది సార్ సిచ్యువేషన్, లేకపోతే కోర్ట్స్ ఏమైనా దయదలిచేటువంటి ఛాన్స్ ఉందా సార్? అంటే టిపికల్ గా ఇంకా టైం ఉంది. మనము ఇది న్యూ వీసాల కోసమే ఉంది కాబట్టి కొంచెం ఆ మధ్యలో కొద్దిగా ఒక రకమైన ఆలోచన విధానాన్ని క్రియేట్ చేశారు, కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ మన ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఉంది, మన ఇమిగ్రేషన్ లా ఆఫీస్ రూపకంగా కూడా వాళ్ళకి మంచి గైడెన్స్. అంటే మీకు ఏ సమస్య ఉన్నా మమ్మల్ని అప్రోచ్ కావండి, డయల్ న్యూస్ రూపకంగా కానివ్వండి, లేకపోతే మమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అయినా కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. అంటే ఏ రకంగా వాళ్ళకి గైడెన్స్ కావాలన్నా. ఇప్పుడు ఈ సమస్య ఎలా అంటే H1B అనే ప్రోగ్రామ్ అనేది ఒక టెంపరీ వర్క్ పర్మిట్. అంటే అది ఒక 3 సంవత్సరాల నుంచి మొదలై మళ్ళీ ఒక 6 సంవత్సరాల వరకు టెంపరీ, ఇట్ ఈస్ టెంపరీ ఇంటెంట్. సో దానిలో మనం జాగ్రత్తగా ఉండడం వల్ల మనకి వర్క్ తీసుకోవచ్చు, ఇక్కడ పని చేయొచ్చు, మంచిగా దాన్ని పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు పర్మనెంట్ గ్రీన్ కార్డు కూడా, అంటే పర్మనెంట్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి. సో అందులో మంచిగా పనిచేస్తే
అంటే నేను వచ్చి ఇక్కడ పని చేయను అని అంటే అవకాశం లేదు కాబట్టి పని చేస్తే బాగుంటుంది. సో ట్రంప్ అనే అడ్మినిస్ట్రేషన్ ఒక 4 years కోసం ఉంటుంది. ట్రంప్ అనేది తీసుకున్న నిర్ణయాలన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేది లాంగ్ టర్మ్ లో సస్టైనింగ్ కాదు. అవి టర్మ్ బేస్డ్, అవి 6 months 1 year 2 year టర్మ్ రెన్యువల్. ఆయన ప్రెసిడెన్షియల్ గా ఇది కాంగ్రెస్ లో తీసుకున్న నిర్ణయాలు కావు, ఆయన స్వంత తీసుకున్న నిర్ణయాలు. ఆయన యాజ్ అ ప్రెసిడెంట్ గా కొంచెం అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ ఫ్రేమ్ వర్క్ లో ఆయన తీసుకున్న నిర్ణయాలకి టైం సెన్సిటివ్, అంటే టైం పర్మిట్, అంటే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా 12 months అని ఉండడం కానీ, అట్లా 6 months ఉండడం కానీ, డ్యూరేషన్ ఉంటుంది. అంటే దానికి ఒక టర్మ్, దానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది. అందులో ఫ్రేమ్ వర్క్ లో మనం ఉండగలిగితే, ఏమైనా సమస్య ఉంటే మరి తప్పకుండా గ్లోబల్ తెలంగాణకు రీచ్ కావచ్చు, మన లా ఆఫీసెస్ ఆఫ్ జనితా కంచర్లకు రీచ్ కావచ్చు. ఎవరు వచ్చినా కూడా మేము వీఆర్ హియర్. ఒక్కొక్కరికి కేసుకు ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక్కొక్క ఇష్యూ బేస్డ్ ఉంటుంది. ఇవాళ ఓవర్ స్టే ఉంటున్నారు కొందరు, ఓవర్ స్టే తెలిసి తెలియక ఓవర్ స్టే ఉన్న వాళ్ళకి కూడా మంచిగా గైడ్ చేస్తున్నాము. మళ్ళీ లోపలికి వెళ్ళి బయటికి, అంటే ఇక్కడ నుంచి ఏదైతే కంట్రీలో ఉన్నారో ఇండియా లోపలికి వెళ్ళి మళ్ళీ రావచ్చు లోపలికి, ఈ యుఎస్ కి. సో అటువంటి దానిలో కూడా మనం గైడ్ చేస్తున్నాము. మేజర్ ఏంటంటే సమస్య ఏ రకంగా ఉంటే మనకు అప్రోచ్ కాండి. వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్, వీఆర్ దేర్ టు గైడ్ దెమ్. మంచి ఎడ్యుకేట్ చేసి ముందు ఇంకా ఒకవేళ చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా కరెక్షన్, దెర్ విల్ బి కరెక్టివ్ యాక్షన్స్ కూడా ఉంటున్నాయి. సో దాన్ని మనం కరెక్షన్ చేసుకోగలిగితే చాలా గొప్పగా ఉండొచ్చు. మీ పేరెంట్స్కి కూడా మీరు ఒక ప్రైడ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందులో మీరు గొప్పగా ఉండొచ్చు. మీరు మీ గ్రామానికి, మీ ఊరికి, మీ దేశానికి అంటే ఏ రకమైన విలువను కూడా తీసుకొస్తారు కాబట్టి అందులోనే బాగుంటే, అందులో ఫ్రేమ్వర్క్లో ఉంటే బాగుంటుంది మా విజ్ఞప్తి. సార్ థ్యాంక్ యూ సో మచ్. అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ కి, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి, విశ్వేశ్వర రెడ్డి గారు మీరు మాత్రమే, అంటే ఐ మీన్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గా మీరు మాత్రమే కాకుండా జనేత గారు కూడా అందుబాటులో ఉండి వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ మేమున్నామన్నటువంటి భరోసా ఇస్తున్నారు. అండ్ బై ద సేమ్ వే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కి ఇండియాలో ఉండి డైల్ న్యూస్ వేదికగా మీరు చేస్తున్నటువంటి ఈ కృషికి మరొకసారి ఆన్ రికార్డ్ థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు డైల్ న్యూస్.